దేవునికి స్తోత్రం. మరి ప్రభు చక్కగా పాటల ద్వారా తన నామాన్ని మహిమ తెచ్చుకున్నారు. దేవుని వాక్యాన్ని కూడా శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. మరి నేషనల్ దైవస్వరూపి సహవాసానికి డైరెక్టర్గా ఉంటూ మరి ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు మరి పి విల్సన్ గారు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనకు అందితాను. కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. కొంతమంది ఏమో చెప్పారు, కొంతమంది ఏమో చెబుదామా వద్దని, కొంతమంది చెప్పకపోతే ఏమైద్దా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. పౌలు గారు ఒక మాట చెప్పాడు. ఏమని? ప్రతి ఒక్కరూ ఎదురుపడినప్పుడంట ఏం చెప్పుకోమన్నాడు? గట్టిగా మొన్నే చెప్పా, దేవుడు మంచి అవయవాలు ఇచ్చాడు అని. అన్నీ ఇచ్చినప్పుడు అన్నీ పని చేయాలి. అందరికి అన్నీ పని చేస్తున్నాయా? చేతులు ఎత్తండి. దేవునామానికి స్తోత్రం. దేవునామానికి స్తోత్రం. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. శక్తి చేతనైనను, ఎక్కడది? జకరియా? అవునా? నిజమేనా? తీసి చదవండి. తీసి చదవరేంటి మరి? జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమల ప్రభా, దయమడ పరిశుద్ధుడా, నీ పాదాలకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. సమస్తము మీరు ఎరిగి ఉన్నారు దేవా. సోమవారం నుండి ప్రభా, సాయంకాలం నుండి ఇప్పటి వరకు ప్రభా, ఏకంత ప్రార్థనలో ఈ దిద్దుబాట్లు, విశ్వాసుల సేవకుల దిద్దుబాటులో తోడుకున్న దేవునికి వందనా స్తోత్రాలు. రేపు మధ్యాహ్నం వరకు జరుగుతున్న ప్రభా ఆ ఆరాధన ఒకటి తోడుగా ఉండండి, సహాయం చేయండి, నీకు ఆదర్శం దయచేయండి. పాటల్లో, వాయిద్యాల్లో తోడుకున్న దేవునికి వందనా స్తోత్రాలు. అదేవిధంగా ప్రభు ఇప్పుడు చెప్తున్న వాక్యంలో కూడా తోడుగా ఉండండి. చదవబడిన లేఖనం వచ్చిన భాగం నిజంగా నాకు తెలియదు, నేను కాదు మాట్లాడేది, మీరేం చెప్పేసి నమ్మిన వాడిని కాబట్టి కొద్ది నిమిషాలు నన్ను ప్రభని సులువు చాటున మరుగుపరిచి ప్రభా మీరు మాత్రమే మాట్లాడి కూడొచ్చిన వారందరికీ వెనకల చెవులు గ్రహించే మనస్సు దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. దేవునామానికి స్తోత్రం. చూడండి ప్రియులారా, జెరుబ్బాబెలుకు అంట ఒక వాక్కు ప్రత్యక్షమైందంట. ఏమని ప్రత్యక్షమైనది? అది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక తన ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ప్రతి ఒక్కరికి ఈ లోకంలో నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు బలగం ఉంది, నాకు హోదా ఉంది, ప్రతి ఒక్కటి నాకు ఐశ్వర్యం ఉంది అని చెప్పేసి ఈ భూమి మీద ఉన్నవారు ప్రతి ఒక్కరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, అనేకమైనవి ఉన్నాయి. ఏదైనా ఒక కార్యము చేయాలి అంటే
ఆ కార్యము అది పూర్తి చేస్తూ ఉన్నారా? ఆ కార్యము జరుగుతూ ఉన్నప్పుడు ఆ కార్యము చాలామంది ధనికులు ఉంటారు. ఆ ధనికులు ఎంత డబ్బు ఉన్నా కానీ పని పూర్తి చేయలేరు. చేయగలుగుతున్నారా? కోటేశ్వర్లు ఉన్నారు, సమృద్ధిగా ఉంటుంది. ఏదైనా ఒక గృహాన్ని కట్టాలి అంటే ఆ గృహాన్ని డబ్బు ఉంది కానీ కట్టలేకపోతున్నారు. కారణం ఏంటి? అన్నీ ఉంటున్నాయి, కారణం ఏంటి? ఏమండి? ఏమీ లేదు అక్కడ. దేవుని ఆత్మ లేదు. ఏం లేదు? దేవుని ఆత్మ లేదు. ప్రతి ఒక్కరికి నాకు బలం ఉందంటారు, శక్తి ఉందంటారు. నాన్నగారు 1990 సంవత్సరంలో ఆగస్టు 18వ తారీఖున నున్న గ్రామం నుండి గొల్లపూడికి సేవ పరిచర్య నిమిత్తము వెళ్ళి ఉన్నాడు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన ప్రతి ఒక్కరు వింటానే ఉన్నారు. ఆ గ్రామ పెద్ద రామయ్య గారు అని చెప్పేసి ఆయన ప్రతిరోజు మేమున్న స్థలం వెనకాల చూస్తాకు వచ్చేవాడు. చూస్తాకు వచ్చినప్పుడు ఒక రోజున ప్రార్థన టైంలో బయట ఉన్నారు నాన్నగారు అమ్మగారు. బయట ఉండి ఆలోచనలో పడ్డారు. అమ్మా, మీ మనసులు ఎక్కడ ఉన్నాయా? దేవునామానికి స్తోత్రం. వారిద్దరు బయట ఉండగా ఆ గ్రామ పెద్ద వచ్చి, ఏంటమ్మా మీరు బయట ఉన్నారు, ఏంటయ్యా బయట ఉన్నారు అంటే, అయ్యా ఏమీ లేదు, చల్లటి గాలికి మేము బయట ఉన్నాము అంటే, లేదు ఏదో సమస్య ఉంది మీకు. నేను ఎప్పుడు ఈ టైంకి వస్తూ ఉంటా, మీ ప్రార్థన వింటూ ఉంటా. మీ ప్రార్థన బట్టి గ్రామం ఆశీర్వదించబడింది అన్నది నాకు తెలుసు. మీకు ఏదో సమస్య వచ్చింది అని ఆయన మందిరానికి స్థలం ఇచ్చిన ఆయన అంటాడు, ఇచ్చి బాబా పెద్ద మందిరం ఏది ఇంటో అని చెప్పేసి అని అన్నాడు. సర్లే అని చెప్పేసి తెల్లారపాటికి నాన్నగారు అట్టగానే పెద్ద మందిరం వేశారు. ఆ సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉందండి. పెద్ద మందిరం వేశారు. వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నా దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నీలాంటి అంగు కనుక నాకుంటే అబ్బో ఈ గ్రామంలో ఎన్ని కట్టాను అని చెప్పేసి అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయనేమో డబ్బు ఉంది, ధనం ఉంది, అన్నీ ఉంది. నాన్నగారికి ఏమో డబ్బు లేదు, ధనం లేదు, ఏమీ లేదు, మందిరం లేదు, సేవ కూడా కొత్త. దేవునామానికి స్తోత్రం. ఆ కార్యం ఎవరు చేశారు అంటే నాన్నగారి శక్తి అది, నాన్నగారి బలం అది. ఇది దేవుని ఆత్మే. దేవుని ఆత్మ ఆ రోజుల్లో నాన్నగారికి ఆ ఆత్మ బహుబలంగా వాడుబడి ఉంది కాబట్టి ఈ రోజున అక్కడ మందిరం వెలిసింది. అదే ఆత్మ లేకపోతే శక్తి ఉంటే సరిపోయిందా? బలం ఉంటే సరిపోయిందా? ఏమండి? చాలా బలం ఉండిద్ది. ఒక 25 కేజీలు ఆ బియ్యం మూట ఎత్తి ఎన్ని నిమిషాలు ఆ నెత్తిని పెట్టుకుంటారు? ఏమండి? 1 గంట పట్టుకుంటారా? 2 గంటలు? 5 నిమిషాలు. దేవుని నామానికి స్తోత్రం. తర్వాత ఏమైపోతుంది ఆ బలం? ఏమీ ఉంట్లా. కాబట్టి ఎవరైనా సరే దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎవరు అన్యాయమైనట్టు కానీ ఎవరు కనపడలా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ ఊరి గ్రామంలో ఆయన అనుకుంటున్నాడు, ఆ గ్రామ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఏమని అనుకుంటున్నాడు? ఇతడే అక్కడి నుండి వచ్చినవాడు, ఇతడే కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ ఉన్నప్పుడు పేతురు గారనో ఫిలిప్పు గారు వెళ్ళారు.
వెళ్ళినప్పుడు వారు చేతులు ఉంచినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయగానే వారి మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వస్తుంది. దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి ధనముతో కొనాలని చూశాడు. ధనముతో కొని నేను కూడా వారికిలాగా నేను చెయ్యాలి, నేను కూడా వారికిలాగా ఎవరి మీద చేతులైతే ఉంచుతానో వారు పరిశుద్ధాత్మ పొందుకోవాలి అని చెప్పేసి ఆ ధనికుడు ఆలోచన చేశాడు. ఆలోచన చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆయన దగ్గరికి. పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా అయ్యలారా, అయ్యా ఈ ధనము తీసుకోండి, ఈ ధనము తీసుకొని మీరు ఏ విధంగా అయితే పరిశుద్ధ ఆత్మ వారికి ఇస్తూ ఉన్నారో అది కూడా నాకు దయచేయి. ఇటువంటి వారు చాలామంది ఉన్నారో లేరా? మన వరమ్మమ్మ గారు ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసిందంటే ఆమెకేమైనా శక్తి ఉందా? ఆమెకేమైనా బలం ఉందా? ఏముందా ఆమెకి? ఏముందండి ఆమెకి? దేవుని ఆత్మ. నీ సేవనే కోరి నిన్ను చేరా దేవా, ఇహలోక భాగాల సుఖమేళనా. నీ సేవనే కోరి నిన్ను చేరా దేవా, ఇహలోక భాగాల సుఖమేళను. నమ్మిన వారిని విడనాడవని, నమ్మిన వారిని విడనాడవని, నమ్మికతో నిన్ను సేవించదా, నమ్మికతో నిన్ను సేవించదా. నజరేతు నీలాయుడా బోధకుడా, తండ్రి తనయుడా మహానుభావ, నజరేతు నీలాయుడా బోధకుడా. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. డబ్బు ఉంది నాన్నగారికి, అమ్మగారికి డబ్బు ఉంది, హోదా ఉంది, పొలాలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా మేనమామలు ఇక్కడ ఇద్దరు ఉన్నారు, బాబురావు గారు, అదరయ్య గారు, మోషే గారు, క్షమించండి. వారిద్దరు ఇక్కడే ఉన్నారు. వారిద్దరిని ఎవరు అడిగినా చెప్తారు. వారిద్దరు పక్కన ఫ్రాంచైజ్ మాయ గారు ఉన్నారు. చిన్నప్పటి నుండి నాన్నగారు ఆయనతోనే తిరిగినవాడు. వాళ్ళ ముగ్గురు ఎవరినన్నా అడగవచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. తగిన పిలుపుకి లోబడి గొల్లపూడి మార్గానికి వెళ్ళాడు. గొల్లపూడికి వెళ్ళి సేవ చేస్తే వాళ్ళ సుఖాన్ని మర్చిపోయి, వారి పిల్లల సుఖాన్ని మర్చిపోయి, ప్రతి ఒక్కటి మర్చిపోయి, అయ్యా నేను నీ సేవకి అంకితం అవుతాను అని చెప్పేసి ప్రతి ఒక్కటి వదులుకొని దేవుని యందు నమ్మకం ఉంచారు. దేవుని తట్టు చూశారు. దేవుని తట్టు చూడటం వలన ఆ ఆత్మ, దేవుని ఆత్మ వారిద్దరిని ఆవరించింది. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ విధంగా జరిగింది. దేవునామానికి స్తోత్రం. అదేవిధంగా డబ్బు ఉంటే, హోదా ఉంటే ఏమయ్యేది? మన పక్కనే జరుగుతున్నాయి, వెళ్ళిపోతాం. ఏమో తెలియదు. ఈ భూమి మీద ఉంటామో ఉన్నాం కూడా, సజీవుడిగా ఉంటామని కూడా ఉన్నాం కూడా తెలియదు. ఏమండి? వ్యసనాలకి లోనైపోయి ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటే ఏం ప్రయోజనం? దేవునామానికి స్తోత్రం. అయితే లోకంలో ఉన్నప్పుడు వారి జీవితమే నాశనం అవ్వకుండా పక్క వారి జీవితం కూడా నాశనం చేస్తూ ఉండేవాళ్ళమేమో.
దేవుడు కనుక పిలుచుకోకపోతే, దేవుడు కనుక పిలిపించిన తర్వాత, పిలుపుకి లోబడి వెళ్ళిన తర్వాత అనేకులు దేవుణ్ణి తట్టు తిప్పాడు. ఈ రోజున ఆయన ఆకాశంలో ఎలా ఉన్నాడు చెప్పాలండి? ఎలా ఉన్నాడు? ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం. ఇప్పుడు ఆ ప్రకాశవంతమైన జీవితం ఈ రోజున ఇక్కడ ఈ వెలుగంతా చూస్తున్నాం. అవునా? అవునా కాదా? చూస్తున్నాం. చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంతేగాని అమ్మగారికి డబ్బు ఉంది, వాళ్ళ అన్నయ్యలకి డబ్బు ఉంది, ఇది మా మేనమా ఉంది ఈ స్థలం, ఆయనకి డబ్బు ఉందని చెప్పేసి మేము పెడితే అట్లాగా? దేవుని కార్యము జరగాలి. దేవుని ఆత్మ లేనిదే, ఆయన చిత్తము లేనిదే ఏది జరగదు. ఆయన చిత్తమే ఇది. ఆ లెక్కన ఏదో అన్నారు ఎవరో, వరమ్మ గారి దగ్గర కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, అందుకని ఖర్చు పెడుతుంది, ఈ విధంగా ఉన్నారు. సరే, కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి అన్నప్పుడు ఎంతమంది సేవకులు, ఎంతమంది పాస్టర్ గారు, ఎంతమంది విశ్వాసులు ఉంటారా? ఏమండి, ఉంటారా? ఎవరు నడిపించారు ఇక్కడికి? గట్టిగా నేను ఇందాకే చెప్పా, అన్ని అవయాలు పని చేయాలి అని. ఎవరు నడిపించారు ఇక్కడికి? గట్టిగా నాకు వినబడతలా. దేవునామానికి స్తోత్రం. ఆ ఆత్మ పొందుకోవాలని ఆ ధనికుడు, అయ్యా నేను డబ్బు ఇస్తాను, ఆ డబ్బు ఇచ్చి నేను, అయ్యా నాకు ఆ వరాన్ని ఇవ్వండి, ఆ వరం నేను సంపాదించుకుంటాను అని చెప్పేసి అనగానే, చాలామంది ఉన్నారు కదా, 5,000 కడితే పరిశుద్ధాత్మ దిగిద్దంట. మరి ఎక్కడి నుండి దిగిద్దో? ఎన్ని వేలు? 5,000 కడితే పరిశుద్ధాత్మ దిగిద్దంట. మరి ఎక్కడి నుండి దిగిద్దో అది నాకేం అర్థం కావట్లా. అటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఈ రోజున వర్మమ్మ గారు నిజాయితీగా ఉండి, లాజరస్ గారి టైం దగ్గర నుండి నిజాయితీగా ఉండి, వారి దగ్గర చిన్నపిల్లప్పటి నుండి పెరుగుతూ, వారితో పాటు తిరుగుతూ, వారికి క్యారేజెస్ మోసుకుంటూ, వారికి కావలసినవి అన్నీ ఇస్తూ ఉంటే, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ యథార్థత విడిచిపెట్టలేదు. కారణాన దేవుడు ఈ రోజున ఈ స్థితికి దయచేశాడు. దేవునామానికి స్తోత్రం. యథార్థత కావాలి దేవుని సన్నిధానంలో. అందుకనే పేతురు గారు అంటున్నాడు, నీ హృదయము సరైనది కాదు. ఈ కార్యంలో లేవు. ఉన్నాయా? మరి ఇప్పుడు ఎంతమంది వచ్చారు డబ్బు తీసుకుని పరిశుద్ధాత్మ కోసం? అందరూ వచ్చారా? డబ్బు తీసుకుని పరిశుద్ధాత్మ కోసం ఎంతమంది వచ్చారండి? లేదు, డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, నమ్మకంతో ఇక్కడికి వచ్చిన వారు చేతులు ఎత్తండి. దుందరాలపాడయ్య గారు ఎత్తుదామా ఎత్తొద్దా అసలు చెయ్యే ఎత్తట్లేదు ఆయన. నేను డైరెక్ట్గానే పేర్లు చెప్పేస్తా, నాకేం భయం లేదు. దేవునామానికి స్తోత్రం. మరి డబ్బు తీసుకొని పరిశుద్ధాత్మ పొందిన వారు ఇక్కడ పరిశుద్ధాత్మ అమ్ముతున్నారంట, తైలం అమ్మినట్టు 5,000. అటువంటి వారు ఎవరైనా వచ్చారా? దేవునామానికి స్తోత్రం. ఎందుకు రాలేదు? వస్తే ఏం జరిగిద్ది, రాకపోతే ఏం జరిగిద్ది అంటే, ఆ ధనికుడు ఏమవుతున్నాడు? పేతురు గారు ఏమంటున్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, కనుక ఈ కార్యంలో నీకు దేవుని రాజ్యంలో నీకు పాలు పొందుల్లో. ఎంతోమంది దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటారు, ఎంతోమంది దేవుని రాజ్యాన్ని అక్కడికి నేను ఉండాలి, ఆ ధవళ సింహాసనం దగ్గర ఉండాలి, ఆ ధవళ సింహాసనం దగ్గర నేను చేరుకోవాలి అని చెప్పేసి ఈ భూమి మీద ఏం చేస్తూ ఉంటారు? నీతి క్రియలు జరిగిస్తూ ఉంటారు. అయ్యేటువంటి నీతి క్రియలు అంటే దుప్పట్లు పంచి పెడుతూ ఉంటారు,
అనాథ పిల్లల్ని వారిని తీసుకుంటే తప్పులేదు. కానీ మన హృదయం ఎలా ఉంది? మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉన్నదా? అవి చేస్తేనే నువ్వు దేవుని రాజ్యానికి వెళుతావా? అందుకనే భక్తుడు అంటున్నాడు, నీ హృదయముల పాపము లక్ష్యము చేసిన ఎడల ఇంకేం ప్రయోజనం? ఇశ్రాయేలు ప్రజలు, అయ్యా మీకు నేను స్వాస్థ్యాన్ని ఇస్తానన్నాడు దేవుడు. నమ్మకంతో వచ్చారు, మధ్యలోకి రాగానే ఏమైంది? అవిశ్వాసులు అయిపోయారు. మొన్న అయ్యగారు చెప్పాడు. ఏ అయ్యగారు చెప్పాడు? కార్య ఆరంభము కంటే అంతము మేలంట. సరిపూడి అయ్యగారు. దేవుని నామానికి స్తోత్రం. కానీ ఇశ్రాయేలు ప్రజలు, అబ్బో పని ప్రారంభించావు, కానయాత్రకు చేరిపోతున్నావు అని చెప్పేసి ప్రారంభించారు. మరి ప్రారంభించిన యాత్ర ఎక్కడికి ఆగిపోయింది? అది ఆగల, యాత్ర మటుకు ఆగల. హృదయము సరిగ్గా కాని వారి అందరూ ఆగిపోయారు. హృదయము సరైంది ఉన్నవారు అక్కడికి చేరారు. ఇప్పుడు ఆ యాత్రలో ఎంతమంది పాల్గొంటూ ఉంటున్నారు? ఆ యాత్రలో నీకు పాలున్నదా? ఆ యాత్రలో ఉంటున్నావా? నీ హృదయము సరైనదిగా ఉన్నదా? నీ హృదయములో ఏమున్నాయి? అవివేకము, ఏమండి, మత్సరము, డాగు, ఇవేగా నీ హృదయంలో ఉంది. మార్కు సువార్తలో, గలతీలో ఇవి మొత్తం ఉన్నాయిగా. మనం ఇక్కడికి వచ్చింది ఆ హృదయానికి అడగటానికి. అందుకని దేవుని దగ్గర మన హృదయము సరైనదిగా ఉంటే ఎక్కడికి వెళతాం? ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ ఆనందంగానే ఉన్నారా? ఎంతమంది ఆనందంగా ఉన్నారు? తుల్లూరయ్య గారు ఆనందంగా లేరు అనుకుంటా. ఉన్నారా? మంచినీళ్ళు తాగుతున్నావా? తాగు. దేవుని నామానికి స్తోత్రం. ఆనందం ప్రతి ఒక్కరికి ఉంది. పండగలాగా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఆనందం అంట, ఇదే ఆనందం అంట, నీ హృదయము సరిగ్గా ఉంచుకొని నీ హృదయముల పాపానికి చోటు లేకోకుండా కనుక ఉంటే దీర్ఘాయుష్మంతులుగా దేవుని దగ్గర ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటావంట. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. ఇప్పుడు ఆనందం ఇవ్వటానికే దేవుడు ఇంతమంది సేవకుల్ని ఏర్పరచుకున్నాడు ఈ భూమి మీద. ఈ సేవకుల నిమిత్తము ఆ సేవకులు ప్రతి ఒక్కరు బోధిస్తూ ఉన్నారు. అమ్మా నువ్వు ఆ మార్గము తప్పు, అమ్మా ఈ మార్గంలో నువ్వు వెళ్ళు, అయ్యా ఆ మార్గము తప్పు, నువ్వు ఈ మార్గంలో నువ్వు వెళ్ళు అని వారు చెప్తూ ఉంటే మన హృదయంలో ఏం పెంచుకుంటూ ఉంటున్నాం? కామ, క్రోధ, ఇంకా అంతేనా? ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఎన్నోనే. దేవుని నామానికి స్తోత్రం. ఇవి మొత్తం పెట్టుకుంటే ఇంకా ఆనంద యాత్ర ఏముంది? నీరస యాత్ర. ఏ యాత్ర? నీరస యాత్ర కూడా కాదు, విలాప యాత్ర. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ఆనంద యాత్ర మనం ప్రారంభించినప్పుడు, ఆ యాత్రలో మనం కొనసాగేటప్పుడు నీ శక్తి పనికిరాదు, నీ బలము పనికిరాదు, మన బలము పనికిరాదు, మన శక్తి పనికిరాదు. మరి ఎలా పనికొచ్చింది అది? దేవుని ఆత్మే. మనుషులను నమ్మట కంటే రాజులను. దేవునామానికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకునేది ఏంటంటే మన హృదయము సరి చేసుకొని ఏం చేయాలి? దేవుని ఎదుట. ఇప్పుడు ఆ ధనవంతుడు వెళ్ళాడు కదా, ఆ ధనవంతుడు వెళితే ఏమన్నాడు పేతురు గారు?
కాదు గనుక లేవు. కాబట్టి మానుకోవాలి. ఏంటిది? ఏం మానుకోవాలి? చెడుతనము మానుకోవాలి. మారు మనస్సునుంది. ఎవరిని వేడుకోవాలి? గట్టిగా ఎవరిని వేడుకోవాలి? పాపము నన్ను బంధించినది, మరణము నన్ను అబలించినది. పాపము నన్ను, మరణము నన్ను దిక్కుతోచక దారలేక, దిక్కుతోచక దారలేక వేడుకొంటిని ఓ రక్షక, వేడుకొంటిని నా రక్షక. దేవా నన్ను కరుణించుమా, నా ప్రార్థనకు నీ చెవియొగ్గుమా, నా ప్రార్థనకు నీ చెవియొగ్గుమా. దేవుని నామమునకు స్తోత్రం. వేడుకో నువ్వు ప్రార్థనతో. నేను పాపిని, పాపుల్లో ప్రథమ పాపిని. నేను ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరిగాను, ఇష్టానుసారంగా జీవించాను అని వేడుకో నువ్వు దేవుని దగ్గర. హృదయం శుద్ధి చేసుకో, మారు మనసు పొంది ఇప్పుడైనా సరే. లేదా నీ ధనము నిన్ను ఏం చేసిద్ది? ఆ ధనముతోనే అంతే నరకానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక నుండి అయినా సరే మంచి మనస్సు కలిగి చెడు విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? చెడుతనము విడిచిపెట్టాలి. అందుకనే భక్తుడు అంటాడు, యెషయా భక్తుడు, చెడు వెనకు, చెడు చూడకు. బా ఏం వచ్చింది కానీ పాటెత్తనామా? వాయిస్ వచ్చింది బాగానే, మరి అవి జాగ్రత్తనామా మనం? ఏమండి? చెయ్యం. చేస్తేనే ఇప్పుడు రేపు ఆ ధవళ సింహాసనం దగ్గర దేవుని నామమునకు స్తోత్రం. చేయకపోతే ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అయ్యా పశ్చాత్తాప హృదయముతో దేవుని వేడుకోండి. ప్రతి ఒక్కరూ నిజమైన మారు మనసులోకి రండి. ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు పగ కానీ, ద్వేషం కానీ, కలహాలు కానీ, కపట ప్రేమ కానీ, వేరేది మన హృదయంలో రాకోకుండా ఇంకా ఎన్ని సంవత్సరాలయ్యా? మన ఆయుష్ ఎన్ని సంవత్సరాలండి? 70 లేక అది కూడా కదా? దేవుని నామానికి స్తోత్రం. మరి దీర్ఘాయుష్మంతులుగా జీవించాలి అంటే, ఆ దీర్ఘాయుష్మంతులుగా నేను దేవుని దగ్గర ఉండాలి అంటే, ఈ రోజున మన హృదయంలో అన్ని వాటిని తీసివేసి నిజమైన మారు మనసు పొందితే ఏం జరిగింది? చదవండి, స్టార్ట్ చేయండి, కంటిన్యూషన్ చేయి. మానుకొని నొంది ప్రభువుని వేడుకునుము. ఒకవేళ ఏం క్షమించబడతాయి అంట? ఇప్పటి వరకు నువ్వేమన్నా పాపపు స్థితిలో ఉన్నావేమో, ఇప్పటి వరకు నువ్వేమన్నా నీ హృదయంలో కలహం పెట్టుకున్నావేమో, నీ హృదయము క్రోధము పెట్టుకున్నావేమో, నీ హృదయంలో మత్సరము ఉందేమో, నీ హృదయంలో కోపము ఉందేమో, నీ హృదయంలో అనేకమైన ఉన్నావేమో, నీ హృదయంలో లోపల నుండి వచ్చిన ఏమైనా ఉన్నాయేమో. జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఇప్పుడైనా నువ్వు సరి చేసుకొని నువ్వు దేవుని దగ్గర కనుక ఉంటే దేవుడు పాపాలు క్షమిస్తాడంట. దేవుని నామానికి స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. మనకి మారు మనసు తర్వాత పాప క్షమాపణ రావాలి. పాప క్షమాపణ లేని జీవితం అది వ్యర్థం. కాబట్టి నువ్వు దేవుని వేడుకో. దేవుని వేడుకుంటే దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉన్నది.
ఆ దేవుని ఆత్మ కనుక నీలో పనిచేస్తూ ఉంటే రేపు నువ్వు ఆ రాజ్యంలో ఉంటావు. నువ్వు దేవునామానికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రాత్రి పూటే, ఇంక మనకి సమయం లేదు. ఈ సమయం ఉందా? రేపు మధ్యాహ్నంతో ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. మరలా ఈ స్థలం అంతా ఎలా ఉండిద్ది? కారు చీకటిగానే ఉండిద్దిగా. ఏమన్నా మళ్ళీ ఇంత వెలుగు ఉండిద్దా? ఉండదు. అందుకనే ఈ రాత్రి పూటే, అయ్యా నా హృదయం సరైనదిగా లేదేమో, నీ ఎదుట నా హృదయం సరిగ్గా లేదేమో, ప్రభువా నా హృదయములన్నిటినీ తీసివేయండి ప్రభు అని చెప్పేసి ఎవరైతే వేడుకుంటారో ప్రభు తప్పకుండా వారి హృదయాలు తెరవజేసి వారి పాపాలు క్షమించునుగాక. దేవునామానికి స్తోత్రం. దేవుడు చిన్న మాటలు దీవించిన గాక. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమల ప్రభా, దయమేడ పరిశుద్ధుడా, నీ పాదాలకు వెళ్ళదు వందన స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభా చెప్పిన వాక్యంలో ఉన్న తప్పులుంటే క్షమించి ప్రభా, నీ ప్రేమకి పాత్రలిగించి ప్రభా, అయా నా వెనకాల ప్రభ చెప్పుతున్న ప్రభ దైవజనులు కూడా తోడుగా ఉండి నీ కాపుదల క్షేమ స్థితిని దయచేస్తారని నా యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, చక్కటి